స్తోత్రమేసయ్య. ప్రియమన్న దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపు అయినా మీరు చదువుకున్నారా? బలపడ్డారా? ప్రభు మిమ్మల్ని బలపరిచారా? తన వాక్కు చేత మిమ్మల్ని బలపరిచారని నమ్ముతున్నాను. ఎందుకంటే ఎవరైతే యేసయ్యకి దగ్గరగా జీవిస్తారో, ఆయన పరిశుద్ధ గ్రంథానికి దగ్గరగా జీవిస్తారో వారితో ఆయన ముచ్చటిస్తాడని కూడా వాగ్దానం ఉంది. కనుక వాక్యమే వారు ముచ్చటిస్తుంది అని వాగ్దానం ఉంది. కనుక వాక్యం ద్వారా వాగ్దానం ద్వారా ఆయన మనతో ముచ్చటించి మనల్ని బలపరుస్తాడు అని తెలియచేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమున నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనం బలపరుస్తున్నాడు. ఏమనంటే, అంతా అయిపోయింది నా జీవితం అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. నా వ్యాపారం ఇంకా బాగుపడదు, నేను నష్టపోయాను అనుకోవచ్చు. అలాగే నీ వ్యవసాయం పాడైపోయి ఉండొచ్చు, నీ పాడి పంటలు దుక్కుడెత్తులు అన్నీ కూడా మరి లాస్ అయిపోయిన స్థితిలో ఉండొచ్చు. నీ కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయి ఉండొచ్చు. అలాగే నీకు ఒకవేళ గర్భఫలం ఇంకా నాకు పుట్టరు అనే స్థితికి నువ్వు వచ్చేసి ఉండొచ్చు. అయితే నా ప్రభువు నీకు ఇస్తున్న వాగ్దానం బట్టి తెలుసా, మీదటికి ఈ కాలమునకు మరి సారాకు కుమారుడు పుడతాడంటే, గర్భఫలం వస్తుందంటే ఇక్కడ ఏమంటాడంటే సారాకు కుమారుడు కలుగునను. అంటే ఇక్కడ చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ మరి అసాధ్యం. ఇక్కడ ఏమనంటే సారా 90 సంవత్సరాల వృద్ధురాలు అయిపోయింది. అయితే మరి ఆమె కుమారుడిని అలా కనగలదు అంటే ఇది అసాధ్యము. అయితే ఇక్కడ దేవుడు అంటాడంటే యెహోవాకు అసాధ్యమైనదంటే మనం నమ్ముకున్న దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూను ఈ విషయమై గుర్తెరగండి. నా జీవితానికి ఇది జరగదు అనే స్థితికి ఒకవేళ మీరు నడిపించబడ్డారేమో, దుష్టుడు మిమ్మల్ని నడిపించాడు. అయితే దేవుని వాక్యము, దేవుడు మరి నిన్ను దేవుని దగ్గరికి నడిపిస్తున్నాడు. కనుక ఈ సమయంలో మరి విశ్వాసం కలిగి ఉండండి. నా జీవితం ఇంకా జరగదు, నా వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందదు, నా కుటుంబం ఇంకా మారదు, నా భర్త మారడు, నా భార్య మారదు, నా బిడ్డలు మారదు అనే స్థితికి ఒకవేళ వచ్చావేమో, నీవు దేవుని దగ్గరికి ఎప్పుడు వస్తావో, దేవునికి వారందరినీ నీ పరిస్థితులన్నీ దేవునికి ఎప్పుడైతే సమర్పిస్తావో, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే కనుక మరి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన సమర్థుడు కనుక ఆయనకు మన యొక్క బాధలను తెలియచేసి, సమస్యలను తెలియచేసి ప్రార్థనాపూర్వకంగా ఆయన స్తుతిస్తే చాలు, ఆయన నీ కార్యములు సఫలం చేస్తాడు. అలాగే నీ రోగం, వ్యాధులు, బాధలన్నీ తొలగిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. కనుక మరి ధైర్యం తెచ్చుకోండి, వాగ్దానాన్ని ఎత్తిపెట్టి మరి ప్రార్థించండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానం, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అంటున్నావు ప్రభా. అవును తండ్రి, మీకు అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తము సాధ్యము. కనుక ప్రభా, నీ చిత్తం వాళ్ళ జరిగించమని ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా నాన్న రోడ్డు మార్గంతో చదువుతున్నారు. ఇంకా మా జీవితాల్లో ఏమీ జరగవనే స్థితికి వచ్చి ఉన్నారు. నా బిడ్డలు పుట్టరు అనే స్థితికి వచ్చి ఉన్నారు. నా వ్యాపారానికి అభివృద్ధి చెందదు, నా కుటుంబం నేను చిన్నాభిన్నం అయిపోయింది, ఇంకా కట్టబడదు అనుకుంటున్నారేమో తండ్రి. వారందరి జీవితాల్లో నాయన ఒక అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాలు ప్రభావ, చదువుకున్నప్పటికీ ఉద్యోగాలు రావు, నా వయసు అయిపోతుంది, ఉద్యోగంలో పర్మనెంట్ లేదు అని ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో ప్రభా, వారందరి జీవితాల్లో నాన్న నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. కనుక వారందరి జీవితాల్లో వెలుగులు నింపమని ప్రార్థిస్తున్నా తండ్రి. చంటి బిడ్డల మొదటి అలాగే తండ్రి, స్కూల్ పిల్లలు, యవనస్తులు అందరికీ ప్రభా, అందరి పట్ల నీ కృపణించమని దీవించమని ప్రార్థిస్తూ ఈ దినం ప్రభా మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడమని, ప్రార్థన అవసరం కొంత ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చమని, అలాగే తండ్రి నేను మా భారతదేశాన్ని కాపాడమని, రక్షణ దయచేయమని, ఇతర రాష్ట్రాలను, ఇతర దేశాలను కూడా కాచి కాపాడమని,
నాయన ఎక్కడెక్కడైతే యుద్ధాలు చెప్తానికి సమాధానపరచమని, ఇశ్రాయేల్ దేశాన్ని కూడా కాచి కాపాడమని ప్రార్థిస్తూ, ఇద్దరు ఎవరిది మ్యారేజ్ బర్త్డే బిడ్డలను దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాం ప్రభు. మీరు ఆశీర్వదించమని, సంవత్సరం అంతా దయకినట్టు ఉంచమని ప్రార్థిస్తూ, ఇద్దరం నీ బిడ్డలు చేయి ప్రయాణాల ప్రయత్నాలు ఆలోచనలో సమస్తములో మీరే తోడయండి, మహిమ పొందమని యేసు నామముని ప్రార్థన అడిగి వేడుకొనిచిన పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభుకు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నమ్ముతున్నాం. అలాగే ఈ దినం పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ జరిపించుకున్న మీ అందరికీ ప్రభు కృప తోడై ఉండును గాక, ఆమేన్.